ఒక్కసారి రియాలిటీ చెక్ చూద్దాం. కాలేజ్లో 4 years బీటెక్ చేస్తాం, ఫీజు మినిమం 5 lakhs అనుకున్నాం. అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసావు, మంచి జాబ్ కూడా వచ్చింది, సాలరీ 30,000 per month. సో 30,000 సాలరీకి మీరు 4 years జాబ్ కంటిన్యూ చేశారు అనుకుందాం. సో 4 yearsలో మీరు సంపాదించేది 14,40,000 మాత్రమే. ఓకే, ఆల్రెడీ ఇక్కడ 4 years కాలేజ్కి మీరు 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో 8 yearsలో మీరు సంపాదించేది 10 లక్షలు మాత్రమే, అది కూడా వితౌట్ క్యాలిక్యులేటింగ్ ఎక్స్పెన్సెస్. సో 8 years టైం స్పెండ్ చేసేది 10 లక్షలు సంపాదించడానిక. అట్లా అనుకుంటే 1 yearకి మీరు 1 lakh కూడా సంపాదిస్తలేరు. సో ఇది యాక్చువల్ సిస్టమ్ రియాలిటీ. సో ఇప్పుడు ఇట్ సైడ్ ఇంకొక వర్షన్ చూద్దాం. మీరు అదే 4 years టైంలో కాలేజ్తో పాటు ఒక స్కిల్ నేర్చుకున్నారు అనుకోండి, లైక్ SMM, SEO, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్. సో కన్సిస్టెంట్గా మీరు 1 to 2 years ఎఫర్ట్స్ పెడితే లక్షల్లో సంపాదించవచ్చు. దానికి ఎగ్జాంపుల్ నేను నేర్చుకున్న స్కిల్స్తో ఒకటే మంత్లో 6 లక్షలు సంపాదించాను. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇక్కడ మీరు కాలేజ్కి వెళ్ళకండి అని, కాలేజ్కి వెళ్ళండి, స్టడీతో పాటు ఒక స్కిల్ కూడా నేర్చుకోండి. బికాజ్ ఈ జనరేషన్లో డిగ్రీస్తో బతకడం చాలా కష్టం. కాలేజ్ మనకు నాలెడ్జ్ని ఇస్తుంది, స్కిల్ మనకు అమౌంట్ని ఇస్తుంది. సో డిఫరెన్స్ ఇదే. చూస్ స్మార్ట్, నాట్ లేట్.